కాకినాడలో డిపాజిటర్లను మోసం చేస్తున్న జెనిసిస్ సంస్థ నిర్వాహకులు మోజేస్ లలితాంబకు అరెస్ట్ చేశారు పోలీసులు. స్టాక్ మార్కెట్లో అధిక లాభాలంటూ డబ్బులు వసూలు చేశారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే అసలు వడ్డీతో కలిపి మొదటి 10 నెలలు 15,000, ఆ తర్వాత 20 నెలలు 12,500 ఇస్తామంటూ ఆఫర్లిచ్చి చీటింగ్ చేశారు. మొత్తంగా 98 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించారని చెబుతున్నారు కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్. డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వలేదని అన్నారు. హైదరాబాద్ లో బ్రాంచ్ ఏర్పాటు చేసినా అక్కడ రన్ అవడం లేదన్నారు. అధిక వడ్డీల పేరుతో ఇచ్చేటువంటి ఆఫర్లను ఎవ్వరూ నమ్మొద్దంటున్న కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ తో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అధిక లాభాలు వస్తాయని కాకినాడలో జెన్సిస్ కంపెనీ చీటింగ్ చేస్తుంది. దాదాపు వేల మంది బాధితుల్ని కోట్ల రూపాయలు చీటింగ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఏంటి కేసు ఏంటి, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? మాకు ఈ ఆల్మైటీ జెనిసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఇప్పిస్తామని చెప్పి మమ్మల్ని ఒక మోసం చేశారని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ ఒక క్రైమ్ నెంబర్ 221/2026 అండర్ సెక్షన్ 316, 318, 339, 351 BNS, అదేవిధంగా సెక్షన్ 5 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒక కేసు రిజిస్టర్ చేశాం. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏమని తెలియదంటే, ఈ ఎవరైతే ఉన్నారో ఇందులో ఈ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్మైటీ జెన్సిస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్కి ఇద్దరు ఉన్నారు. ఒకరు పులుగు మోజేష్, అదేవిధంగా సందన లలితాంబిక. వీళ్ళిద్దరూ కూడా డైరెక్టర్లుగా కొనసాగిస్తూ ఇక్కడ డిఎస్ఏ స్టేడియం ఎదురుగా ఉన్న కేఆర్కే ప్లాజాలో వీళ్ళు కొన్ని ఫ్లోర్స్ అద్దెకు తీసుకొని వీళ్ళ యొక్క కంపెనీ రన్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ కంపెనీలో టోటల్ ఒక 40 మెంబర్స్ వరకు ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి ఎంప్లాయీస్కి కూడా ఒక 20,000 పే చేస్తూ పీపుల్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తామని చెప్పి మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా టోటల్గా ఒక 98 crores వరకు పీపుల్ పెట్టుబడులు పెట్టారు. 98 crores ఒక 3,000 వరకు అవి క్లోజ్ చేయబడ్డాయి. ప్రజెంట్ 36/2026కి వచ్చేసరికి ఒక 57 కోట్ల పెట్టుబడులు ఇంకా రన్ అవుతాయి. అందులో కూడా 16 కోట్లు రిటర్న్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఏవైతే 37,74,00,000 మనీ మాత్రం ఇంకా ఇన్వెస్టర్స్కి రిటర్న్ చేయలేదు. వీళ్ళందరూ కూడా లాసెస్లో ఉన్నారు. ఈ కేసులో ఇనీషియల్గా డైరెక్టర్స్ అయిన వీళ్ళిద్దరిని కూడా మేము అదుపులో తీసుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు, కొన్ని బాండ్ పేపర్లు, అదేవిధంగా ఒక కారు సీజ్ చేశాము. అండ్ రిమైనింగ్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్, మీ ఎవిడెన్స్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఆ ఎవిడెన్స్తో మా దగ్గరికి వస్తే ఇన్వెస్టిగేషన్ మాకు యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ మనీ ఏదైతే ఉందో మనీతో పాటు ఇంకేమైనా ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా కొన్నాడా, వీడి పేరు మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీద పేరు మీద కానీ అదర్ స్టేట్స్లో ఏమైనా పెట్టుబడులు పెట్టాడా అనేది కూడా ఒక యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. ఎవరైతే ఇనీషియల్గా పెట్టుబడులు పెడతారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ రిటర్న్ ఇస్తారు. వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే, మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టాము బాగా అమౌంట్ వస్తుందని కాబట్టి వాళ్ళు ఒక 100 మందికి 10 మందికి చెప్తారు. వాళ్ళ మాటలు విని మిగతా వాళ్ళు కూడా పెడతారు. వాళ్ళకైతే ఇచ్చారు. బట్ ఎవరైతే ప్రీవియస్ తర్వాత లేటర్గా పెట్టారో వీళ్ళ మాటలు విని వాళ్ళందరికీ కూడా ఇతను రిటర్న్ ఇవ్వలేదు. అందుకే నేను అదే చెప్తున్నాను పీపుల్కి, ఇలాగ ఎవరు కూడా మీకు లక్షకి 15,000, 10,000 ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తారంటే మాత్రం అది ఎవరు అది సాధ్యమైన పని కాదు. మొత్తానికైతే జెన్సిస్కి సంబంధించి కంపెనీకి సంబంధించి డైరెక్టర్లు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసు వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అసలు ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, అదేవిధంగా ఎంత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందని అడిషనల్ ఎస్పీ చెప్తున్నారు. దానికి సంబంధించి ఇంకా ఎవరైనా పెట్టుబడులు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా తమ దగ్గర దానికి సంబంధించి ఆధారాలతో పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేస్తామని చెప్తున్న పరిస్థితి.